కోట్లు అట్లే ఉంటుంది అప్పు. ఇప్పుడు సంవత్సరానికి అటో ఇటో మిత్తి 70,000 కోట్లు పోతాయి. సంవత్సరానికి 70,000 కోట్లు ఇంట్రెస్ట్ కడితే ఇంకా 10 ఏళ్ళు మన 5 ఏళ్ళ గవర్నమెంట్కి ఎంత ఏళ్ళు అయితే మనం ఇప్పుడు మనకు అంటే ఇంట్రెస్ట్ 3,50,000, ఇంకొక 5 ఏళ్లకు 3,50,000 అంటే 7, 10 ఇంకా 10 ఏళ్ళకి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే 14 లక్షల కోట్లు. ఈ అసలు ఎప్పుడు కడతారు, ఈ మిత్తి ఎప్పుడు కడతారు? అంటే మనం రాష్ట్ర విభజన తెచ్చుకుని ఎందుకు తెచ్చుకున్నాం రా నాయన అంటే 7 లక్షల కోట్ల అప్పు చేయనీకే ఈ 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలి. మళ్ళా 10 ఏళ్ళు ఇది పోతూనే ఉంటుంది కదా ఇదంతా. కాబట్టి సార్ తెలంగాణ ప్రజలకు ఏం లాభమైంది ఏందో నాకైతే తెలియదు, కానీ కేటీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి అయితే బ్రహ్మాండమైన బెనిఫిట్ అయితే అయింది. 10 ఏళ్ళు పరిపాలన రాజ్యభోగ్యాలు, సీలకు పైసలు, భవనాలు భవంతులు, సీలకు పైసలు, కేసీఆర్ మన్మళ్ళు మునిమమ్మలు తినే అంత ఆస్తులు. కాబట్టి అందుకే చెప్పేమడుతున్నా ప్రతాప్, ఒకటే ప్రశ్న. నీ ప్రశ్న కేటీఆర్ ఏదో అన్నాడని అడుగుతున్నావు. నేనేమంటున్నానంటే ఓవరాల్గా ఏం చెప్తున్నా రాజకీయంగా కేటీఆర్కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు. ఇప్పుడు నువ్వు అదే ఏంది ఎరువులు ఎవరిస్తే వాళ్ళకు ఓట్లు వేస్తామని నువ్వు అన్నావు. కిషన్ రెడ్డి ఏమో నీ ఓటు ఎవడు అడిగినా ఆయన గాలి తీసి పడలేదు. అందుకే నీ ఈ మాట అన్న పొలిటికల్ మెచ్యూరిటీ కేటీఆర్ లేదు అని అన్నా. ఎవడైనా అవకాశం ఇస్తాడు ఆయన. ఇప్పుడు జగ్గారెడ్డిగా నేనేమనుకుంటా, అరే భయ్ ఉంటే మేమని ఉండాలి, లేకపోతే నాకు బీఆర్ఎస్కే పోటీ ఉండాలని నేనంట, నాకు బీజేపీకి పోటీ ఉండాలని నేను అన్నా. అయితే జగ్గారెడ్డిగా నేను ఎప్పుడన్నా విన్నారా? ఏమైనా పోటీ రాజకీయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ ఉంటే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉండదు, కానీ మా రెండు కూడా సెక్యులర్ పార్టీలు. బీజేపీ మతతత్వ పార్టీ. ఆ మతతత్వ పార్టీని కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేము ఎప్పుడు వాళ్ళని వ్యతిరేకిస్తాం. సెక్యులర్ భావాలతో ఉన్న రాజకీయ పార్టీలతోటి నడుస్తుంది మాకు. కాబట్టి కేటీఆర్ని అందుకే అన్నా, తొందరపడి నువ్వు మాట్లాడినావు, కిషన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఇక్కడ కనబడుతున్నది కదా. నువ్వు గమ్మున కూర్చోనుండి అది సబ్జెక్ట్ ఓకే. ఏది నీళ్ళ మీద నేను రివ్యూ చేసిన దాని మీద సెక్రటరియట్లో అదే సంగారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి, సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి సంగారెడ్డి నియోజకవర్గాల ప్రజలకు మంజీరా నీళ్లు ఇవ్వడానికి అధికారులతో నేను రివ్యూ చేసింది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి 100 కోట్లు ట్రై చేసి సంగారెడ్డి ప్రజలకు తీసుకుపోవడానికి నేను సెక్రటరియట్లో రివ్యూ చేసిన. దాని మీద ఎవడో బీఆర్ఎస్ తోటి తీసి వైరల్ చేస్తున్నారు. అదేగా సోషల్ మీడియా, అదే కదా రివ్యూ చేసినారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అదే కదా సబ్జెక్ట్, అది అంతే కదా. ఏముంది, నేను అపోజిషన్లో ఉన్నా మగవాడినే, రూలింగ్లో ఉన్నా మగవాడినే. విన్నావా? నేను చేస్తా, మీరు ఎన్నైనా వేసుకోండి, అట్లా ఇంకెన్ని వేస్తారో చేసుకోండి.
నేను సెక్రటరియట్లో కూర్చొని దంద చేస్తే నువ్వు వేయాలి, కానీ నీళ్ళ కోసము పబ్లిక్ కోసం నేను రివ్యూ చేస్తే ఎవడన్నా వేస్తాడా? ఎవడరా నాయన మీ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇచ్చింది? పబ్లిక్ ఏమంటారు? ఆయన దగ్గర